వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై సొంత కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో జోగి కుటుంబ వ్యవహారం కాస్త రచ్చకు దారితీసింది. జోగి రమేష్ సహా కుటుంబ సభ్యులు 11 మందిపై పోలీసులు కేసు నమోదు కూడా చేశారు. ఒకవైపు ఈ కేసు విచారణ కొనసాగుతుండగా ఆ కుటుంబానికి చెందిన వ్యక్తిగత వ్యవహారం సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. ఆ కుటుంబ సభ్యుల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. తన కుమారుడికి ఇష్టం లేని పెళ్లిని మాజీ మంత్రి జోగి రమేష్ చేశారని ఆ వీడియోలో కనిపిస్తోంది. ఏకంగా జోగి రమేష్ కుమారుడు రాజీవ్ తనకు ఈ పెళ్లి ఇష్టం లేదన్నట్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. అనవసరంగా తనపై ఒత్తిడి చేసి పెళ్లి చేశారని రాజీవ్ మాట్లాడుతున్న అంశాలకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై ఆయన కోడలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన అత్తగారి ఇంట్లో తనకు మానసికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తీవ్రంగా హింసిస్తున్నారని, గృహహింసకు పాల్పడ్డారని, 1-2 సార్లు హత్యా ప్రయత్నం చేశారని ఆమె ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే జోగి రమేష్ మాజీ మంత్రి కావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కావడం తీవ్ర చర్చకు దారితీసింది. పైగా ఆమె తెలంగాణకు చెందిన యువతి కావడంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే దీనిని రాజకీయ కుట్రగా అభివర్ణించారు జోగి రమేష్ కుటుంబ సభ్యులు. కానీ కొంతకాలంగా జరుగుతున్న వ్యవహారాలతోనే బాధితురాలు బయటకు వచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కేవలం జోగి రమేష్ కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, సమీప బంధువులు 11 మంది తనపై వేధింపులకు గురి చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో ఇరు కుటుంబాల పెద్దలు సమస్య పరిష్కారానికి రాజీ చేసుకునేందుకు సమావేశమయ్యారు. ఆ సమావేశం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, కుటుంబ సభ్యులు బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించారని చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. అసలు తనకు ఈ వివాహం ఇష్టం లేదని, అర్ధరాత్రి దాటిన తర్వాత వేకువజాము వరకు తనకు వైట్ వాష్ చేశారని, బలవంతంగా ఒప్పించారంటూ జోగి రమేష్ కుమారుడు రాజీవ్ తండ్రిపై తిరగబడుతున్న వీడియోలకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. అయితే ఆ కుటుంబంలో అంతర్గతంగా జరిగిన చర్చలు బయటకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది. అయితే సొంత కుటుంబ సభ్యులే ఈ వీడియో లీక్ చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు తమ తప్పు లేదని చెబుతున్న జోగి కుటుంబ సభ్యులకు ఈ వీడియో షాక్ ఇచ్చినట్లు అయింది.